వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని అధిష్టానం సూచించినట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు వెల్లడించారు. వచ్చే 100 రోజుల్లో నేతలంగా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ సహా బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని, తద్వారా తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేతలు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు జరిగినటువంటి జాతీయ కౌన్సిల్ భారతీయ జనతా పార్టీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సుమారు 10,000 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో విస్తృత స్థాయిలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమావేశం ఇదే. ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ జాతీయ నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయటం జరిగింది. అంతిమంగా దేశంలో భారతీయ జనతా పార్టీ 24లో మరొకసారి మోడీ గారు అధికారంలోకి రావాలి. దీని ఆధారంగానే అత్యధిక స్థానాల్లో 400 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా ప్రణాళికలు రచించారు. దానికి అనుగుణంగానే ఆర్థిక తీర్మానం కానీ, రాజకీయ తీర్మానం కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈరోజు నిన్న ఢిల్లీలో జరిగిన ఈ యొక్క నేషనల్ కన్వెన్షన్ మీటింగులో ప్రధాన ఉద్దేశం రేపు జరగబోయే ఎన్నికల్లో మన దేశ భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు, ముఖ్యంగా యువత, రైతులు, మహిళ 4 వర్గాల్లో పూర్తి స్థాయిలో మెరుగుదల ఎలా జరిగింది, ఈ 10 సంవత్సరాల్లో మెరుగుదలేమి, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటులో 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ దేశ పతనం జరిగిందనే కంపారిజన్ ఈ యొక్క దీంట్లో బుక్లో స్పష్టంగా రాసి అందరికీ పంచడం జరిగింది.